సర్జికల్ స్ట్రైక్స్ గుర్తుంది కదా. పాకిస్తాన్ లోపల ఉన్నట్టు పీఓకేలోకి వెళ్ళి దాడి చేసింది. ఏదైతే పఠాన్ కోట్ మీద దాడికి రుచి చూపించడానికి దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వెళ్ళి మరి అటాక్ చేసి వచ్చేసింది మన ఆర్మీ. సర్జికల్ స్ట్రైక్స్ తీవ్రవాద సంస్థల యొక్క స్థావరాల్ని కుప్పకూల్చి అనేక మందిని చంపి సైన్యాన్ని కూడా లేపేసి నిశ్శబ్దంగా వచ్చేసింది. సర్జికల్ స్ట్రైక్ 1 అది. తర్వాత సర్జికల్ స్ట్రైక్ 2, ఈ రెండోది వచ్చేటప్పటికి బాలాకోట్లో ఉన్నట్టు అప్పుడు పుల్వామా మీదలో జరిగినటువంటి సైనికుల మీద అటాక్కి ప్రతీకారంగా అక్కడ దాకా వెళ్ళి ఏది సరిహద్దులు దాటిచ్చేసి తీవ్రవాదుల్ని పాకిస్తాన్ లోపల అంతర్జాతీయ సరిహద్దులు లోపల పెడితే అక్కడికి వెళ్ళి మరి బాలాకోట్లో వేసేసి వచ్చింది భారత సైన్యం. యుద్ధ విమానాల ద్వారా లేపేసి వచ్చింది, బంకర్ బస్టర్ బాంబులేసి. మరి ఆ తర్వాతన సేఫ్గా తిరిగి వచ్చింది ఏమాత్రం కాకుండా. ఆ తర్వాత రోజున వాళ్ళు రిటాలియేషన్ అటాక్ కోసం అని చెప్పి వచ్చినప్పుడు మన పఠాన్ కోట్ మీద ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మన మిగ్గుతో వెంటబడి వాళ్ళని లేపితే వాళ్ళ F-16ని గులిస్తే, ఆ సందర్భంలో వెనక నుంచి వచ్చిన F-16 మన మిగ్గుని గులిస్తే అక్కడ అభినందన్ కింద పట్టడం, ఆ తర్వాత అతన్ని రక్షించి తీసుకురావడం ఇదంతా జరిగింది. అలాగే మయన్మార్ లోపలికి వెళ్ళి 2 సార్లు, ఒకసారి మన సైన్యమే వెళ్ళి అటాక్ చేసింది, ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించి ఆ లోపలికి వెళ్ళిపోయి మనోళ్ళు సైన్యం వెంటపడే లోపు వెళ్ళిపోయి మయన్మార్ సరిహద్దులు దాటేసేసి వెళ్ళి అక్కడ తిట్ట వేసుకుంటున్నటువంటి వాళ్ళని ఓసారి లోపలికి వెళ్ళి మరి సైన్యం లేపేసి వచ్చింది, వందలు కాదు వేల మందిని. ఆ తర్వాత రెండోసారి అప్పుడు మయన్మార్ వాళ్ళు అయ్యా మా సరిహద్దులు దాటి రావడం చాలా బాధాకరంగా ఉంది, మీరు చేసింది కరెక్టే, కానీ తీవ్రవాదుల మీద దాడులు మమ్మల్ని కూడా పాలు పంచుకొని అంటే రెండోసారి వాళ్ళ సహకారంతో వెళ్ళి మళ్ళీ దాదాపు 7,000 మందిని లేపేసింది. అట్లాంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల వాళ్ళని చంపుతా అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకుంటున్నటువంటి వాళ్ళని అనేక మందిని లేపేసింది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి సర్జికల్ స్ట్రైక్ జరిగింది మయన్మార్లోని సాగింగ్ ప్రాంతంలో. చైనా మద్దతు ఉన్నటువంటి ఉల్ఫా ఇండిపెండెంట్ NSCN-K ఉగ్రవాదుల లక్ష్యాల మీద భారత సైన్యం తెల్లవారుజామున పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేసింది. ఈ డ్రోన్ రాళ్లు ఉల్ఫా తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. దాడుల్లో పలువురు అగ్ర కమాండర్లు మరణించారు. మెగా వర్గాల సమాచారం ప్రకారం సమన్వయ దాడి తెల్లవారుజామున జరిగింది. భారతదేశం మయన్మార్ సరిహద్దు సమీపంలో నాగా స్వయం పరిపాలన మండలంలో తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యం చేసుకుని 100కు పైగా UAVలు మానవరహిత వైమానిక విమానాలు దాడి చేసినాయి. ఈ ఆపరేషన్ మయన్మార్ సైన్యం కూడా సహకరించింది, సమన్వయంతోనే చేశామని చెప్పి మన సైన్యం చెప్తోంది. ఇందులో చచ్చినోళ్ళు ఉల్ఫా 1 అగ్ర కమాండర్ నయన్ మేది అలియాస్ నయన్ అసోమ్ ఈ దాడిలో మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెండోది ప్రధాన లక్ష్యాల్లో ఒకటి వక్తం బస్తీలో ఉన్న ఉల్ఫా 1 యొక్క 779 శిబిరం, 779 అంటారు. డ్రోన్ దాడి సమయంలో శిబిరంలో 5 సభ్యులు ఉన్నారని సమాచారం, అందరూ సీనియర్లు అన్నటువంటిది. మూడోది సాగింగ్ ప్రాంతంలో ఉన్న హోయత్ బస్తీలో ఉన్న ఉల్ఫా 1 తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ECHQ లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైనటువంటి దాడి జరిగింది. వీటిట్లో ఎంతమంది చచ్చారనేది తెలియదు, బట్ పెద్ద ఇన్సిడెంటే జరిగింది అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతోంది.